నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో విజయవంతంగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. 1,00,000కు పైగా దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి. పలు కేంద్రాలను పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేసిన పాలనాధికారి. దళిత యువకుని హత్యా యత్నం కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. బాధితులకు న్యాయం చేయాలని నేతల డిమాండ్. ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని 4 రోజుల్లో 1,00,000కు పైగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పట్టణంలోని బ్రాహ్మణవాడతో పాటు తాంసీ మండలం పొన్నారి గ్రామంలో ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. జిల్లాలో గత 4 రోజుల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం పట్టణంలోని బ్రాహ్మణవాడ, తాంసీ మండలం పొన్నారి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా లేవా అన్న విషయాలన్నీ ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ, సిపిఓ వెంకటరమణ, ఎంపీడీఓ భూమయ్య, సర్పంచ్ అశోక్, ఆర్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. గత 4 రోజుల్లో 1,00,000కు పైగా దరఖాస్తులు రావడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామ, వార్డు సభలలో షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు లేనివారు ఆ కాలంలో లేదు అని రాసి ఆధార్ కార్డు వివరాలు పూరించి సమర్పించవచ్చని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ అవుతూ ఉంది. సో గడిచిన 4 రోజులలో మొత్తం కూడా మనకి 1,00,000 అప్లికేషన్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా రిసీవ్ కావడం జరిగింది. టోటల్గా మన టార్గెట్ వచ్చేసి ఒక 2,00,000 వరకు ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ లాస్ట్ 4 వర్కింగ్ డేస్లో మనకి 1,00,000 అప్లికేషన్స్ ఆల్రెడీ రావడం జరిగింది. సో అదే కాకుండా చాలామంది కొద్దిగా అపోహలు ఉండొచ్చు. సో ఏంటి అనేసి అంటే ఒకటే రోజు ఏ రోజైతే క్యాంప్ పెడతారో అదే రోజు ఉంటుంది అనేసి. సో అటువంటివి ఏం కూడా లేదు. మేము ఏ రోజైతే షెడ్యూల్ ఇచ్చి అక్కడ స్టార్ట్ పెడతామో ఆ రోజు ఎవరైనా రాలేకపోతే వాళ్ళు నెక్స్ట్ డే కూడా రావచ్చు, దాని తర్వాత రోజు కూడా రావచ్చు. సో ఇది నిరంతర ప్రక్రియ. సో ఆ ఒక్కరోజే వచ్చేసి అదంతా మొత్తం ఖతమైపోతుంది అనేసి ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడ మనకి 3rd రోజు స్టార్ట్ అయింది. సో రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ సగం మంది ఇప్పటికీ 587 హౌస్ హోల్డ్స్ ఉంటే 300 మంది అప్లికేషన్లు ఆల్రెడీ ఇప్పుడు రిసీవ్ అయిపోయినాయి. మేబీ 2-3 కల్లా వీళ్ళందరూ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈరోజు రాలేకపోయిన వాళ్ళు రేపు కూడా ఇక్కడ రావచ్చు. 6th వరకు కూడా వాళ్ళు ఇక్కడ కంటిన్యూస్గా రావచ్చు. సో మనకి ఆల్మోస్ట్ 90% అయిపోతుంది కాబట్టి ఇన్ని కౌంటర్లు అయితే పెట్టాము. ఒక కౌంటర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎప్పుడన్నా వచ్చి కూడా వాళ్ళు నెక్స్ట్ డే రేపు ఎల్లుండి కూడా వచ్చి ఇవ్వచ్చు. సో ఎవరు కూడా ఆ రోజే వచ్చేసి ఇచ్చేసేయాలనేసి కూడా ఎక్కడ కూడా లేదు. అందరు కూడా ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే ఇది రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కాదు. ఇది అభయహస్తంలో ఒక 5 గ్యారంటీలు ఏమున్నాయో వాటి గురించి ఇది. ఒకవేళ కుటుంబం అంతా కలిసే ఉంటుంది, వాళ్ళ రేషన్ కార్డు ఒకటి ఉంది, బట్ అందులో 2-3 పేర్లు ఇంక్లూడ్ కాలేదనుకోండి, ఆ ఇంక్లూడ్ కాని వాళ్ళు మళ్ళీ కొత్త అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందులో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్లో కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అనేసి ఉంది, విత్ ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా అడుగుతూ ఉంది. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళదే ఆ కుటుంబ సభ్యుల పేర్లు రాయాలని లేదు. వాళ్ళతో నివాసం ఉంటున్న వాళ్ళందరి పేర్లు కూడా అక్కడ రాసి ఆధార్ నెంబర్ అందులో రాసి ఇచ్చినా కానీ సరిపోతుంది. సో దాని గురించి వాళ్ళు సపరేట్గా ఇంకొక ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వేరుబడిపై సపరేట్గా ఉంటున్నారు, ఈ ఫ్యామిలీతో సంబంధం లేదు, ఆ వేరుబడిపోయిన ఫ్యామిలీకి రేషన్ కార్డు రాలేదు అనేసి అంటే అప్పుడు వాళ్ళు కొత్తగా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. బట్ అందరూ ఉమ్మడిగానే కలిసే ఉంటున్నారంటే సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు.
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా ముఖ్య నేతలతో కలిసి చర్చించి దిశానిర్దేశం చేశారు. దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. మావల మండల కేంద్రానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీపై హత్యాయత్నం చేసిన ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంలోనికి వెళ్లేందుకు నేతలు యత్నించగా వారిని పోలీసులు నిలువరించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు అల్లూరి భూమన్న, అగ్గిమల్ల గణేష్, శోభాతాయి తుల్జాపురే, నల్ల రాజేశ్వర్, ముట్టె కిరణ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడి చేసిన దోషులను వెంటనే దళితుల ఐక్యత. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ఈ నెల 6వ తేదీన ఆదిలాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితులను వెంటనే పట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో జరిగినటువంటి ఒక దళిత యువకునిపై ఒక సుఫారిచ్చి దాడి చేయడం జరిగింది. ఈ దాడి చాలా అవమానీయకరం. ఇది ఒక పరువు హత్యగా భావించబడుతుంది. అయినప్పటికీ A1, A2 అనే రఘుపతిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం శోచనీయం. గత కొంతకాలంగా A3, A4లను ఒక తూతు మంత్రంగా అరెస్ట్ చేశారు. ఈ యొక్క పోలీస్ వ్యవస్థను మేము చాలా తప్పుగా భావిస్తున్నాం. దయచేసి పోలీసులు ఆలస్యం చేయకుండా రఘుపతిని వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే మా యొక్క కార్యకారణ 6వ తారీఖు నాడు, ఈ రోజు రేపు కనుక అరెస్ట్ చేయకపోతే 6వ తారీఖు నాడు ఖచ్చితంగా ఆదిలాబాద్ బంద్ పిలిపిస్తున్నాం. ఎంబడి వంశీ పైన కుట్ర పన్ని ఒక మాల సోదరుడు, దళిత సోదరుడు అన్న భావనతోటి ఆయనను జీబుతో గుర్తించి చంపించే ప్రయత్నం చేసిన ఆ రఘుపతిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్ని దళిత సంఘాల ద్వారా ఈ రోజు ఉద్యమం చేపట్టడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. జైనత మండల కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు గ్రామస్తుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సర్పంచ్ దేవన్న, ఎంపీడీఓ గజానన్, ఎంపీటీసీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారుల దరికి చేర్చాలని అన్నారు. ఎన్నికల నాటికే పార్టీల ప్రస్తావన ఉంటుందని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే తాంసీ మండలం పొన్నారిలో ఏర్పాటు చేసిన గ్రామ సభను ఎంపీడీఓ ఆకుల భూమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. కేంద్రంలో 7 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు, సామాజిక మాధ్యమాల వినియోగం, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. షీటీం బృందాలతో సమావేశం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో షీటీం బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నాయని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో బుధవారం షీటీం బృందాల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది జిల్లాలో 438 అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు పలు అంశాలపై చైతన్యపరచడం జరిగిందని తెలిపారు. 97 కౌన్సిలింగ్లు, 16 ఎఫ్ఐఆర్ కేసులు, 86 పీటీ కేసులను నమోదు చేసి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాది ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, జాతరల వద్ద అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్ నేరస్తులు వినియోగిస్తున్న అధునూతన పద్ధతులు, సామాజిక మాధ్యమాల ద్వారా చిన్నపిల్లలు, యువతులు మోసపోతున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు ప్రజలు గుమిగూడే మార్కెట్ల వద్ద నిరంతరం సంచరిస్తూ మహిళలకు షీటీం బృందాలు రక్షణగా నిలవాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ సిహెచ్ శ్రీనివాస్, సిఐ రవీందర్, సిసి దుర్గం శ్రీనివాస్, షీటీం సిబ్బంది వినోద్, ఉమెన్ హెడ్ కానిస్టేబుళ్లు వాణిశ్రీ, సుశీల తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అఖిల భారతీయ మాలి మహాసంఘం నాయకులు పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా స్థానిక సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో ఉన్న ఫులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. స్త్రీ విద్యకు నాంది పలికిన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. బుధవారం సావిత్రిబాయి ఫులే 193వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఫులే దంపతుల విగ్రహాలకు సంఘం నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు సాంబన్న, సతీష్, ఉమేష్ రావు ఢోలే, విజయ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ 1848లో మహారాష్ట్రలోని పూణే నగరంలో ఫులే దంపతులు స్త్రీల కోసం తొలి మహిళా పాఠశాలను ప్రారంభించి స్త్రీ విద్యకు నాంది పలికారని అన్నారు. 1897 వరకు సావిత్రిబాయి ఫులే స్త్రీల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి వరకు కృషి చేశారని పేర్కొన్నారు. ఫులే దంపతుల సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి భారతరత్న ప్రకటించాలని తెలిపారు. ఆ మహనీయుల జీవిత చరిత్రలను అన్ని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని కోరారు. సావిత్రిబాయి ఫులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఇంత సామాజిక న్యాయం కోసం, స్త్రీ విద్య, స్త్రీ సాధికారత కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే దంపతుల సేవల్ని గుర్తించి మరి వారికి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే సావిత్రిబాయి ఫులే జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, అదేవిధంగా సావిత్రిబాయి ఫులే జీవిత చరిత్రల్ని మరి అన్ని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి మరి ఆ మహాతల్లికి ఏదైతే ఆమె చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి ప్రభుత్వాలు నివాళులర్పించే విధంగా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా మరి బహుజన కులాలన్నీ కూడా సావిత్రిబాయి యొక్క అడుగుజాడల్లో నడిచి మరి విద్యలో ముందడుగు వేసి మరి జీవితంలో ప్రగతిని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫులే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం అధ్యక్షులు నాగన్న, ఆశన్న, సర్పంచ్ కృష్ణ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ మహనీయురాలు చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. జిల్లా కేంద్రంలోని అశోక బుద్ధ విహార్లో బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఎన్నికల అడ్హక్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భీమరావు వాగ్మారే, దాదాసాహెబ్ జబాడేలు అడ్హక్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. సభ్యుల సూచనల మేరకు ఈ నెల 7వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి ఆయా అంశాలపై చర్చిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు భీमराव वाघमारे పేర్కొన్నారు. अवेलेबल आहे तर सर्व लोकांना कॉन्टॅक्ट करून बोलवण्यात आले आणि असं ठरवण्यात आले की आणि एक महत्त्वाची गोष्ट म्हणजे अडॅक कमिटीला पुन्हा एक बार हे अधिकार दिलेले आहेत समाजाने की जे तुम्ही वाढी निवडून दिलेले आहे त्यांच्यावर जे आरोप आहेत जसे की कॅशियर आहे त्या कॅशियरला पूर्णपणे नेग्लेक्ट करण्यात येत आहे क्या कोई फायनान्शियल म्हणजे जे घपडे वगैरे म्हणजे किती आले किती गेले याचा कसल्याच प्रकारचा हिसाब రిమ్స్ ఆవరణలో వెలిసిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు వైభవోపేతంగా జరుపుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొని ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. రిమ్స్ ఆవరణలో వెలిసిన మహాగణపతి యొక్క వార్షికోత్సవ కార్యక్రమం 4వ తారీఖు 1వ నెల 2024 నుండి 6/1/2024 వరకు బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వార్షికోత్సవం సందర్భంగా మరి అదేవిధంగా ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది 6వ తారీఖున ఉదయం శ్రీ 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 యోగానంద సరస్వతి పీఠాధిపతి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క కటాక్షాలచే వారి యొక్క కరహస్తాలచే ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన యంత్ర పూజ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సమస్త ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఇది రిమ్స్ ఆవరణలో వెలిసినటువంటి మహాగణపతి ఆలయము. మీ అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా కమిటీ నేతలు అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ నేతలు పాల్గొని ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి పూర్తి స్థాయి బడ్జెట్ను కేటాయించి 1 ఏడాదిలో పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ అభివృద్ధి గురించి కేంద్రం దృష్టి సారించాలని అన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైను 5,706 కోట్ల ఒక ప్యాకేజీలో ఉంది. ఆ ప్యాకేజ్ నుండి మా ఎస్టిమేషన్ ఎంత, మాకెంత పూర్తి స్థాయి బడ్జెట్ మాకు ఇవ్వాలి. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే ఒక సంవత్సరంలో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్కు రైల్వే లైన్ తప్పకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో విజయవంతంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 1,00,000కు పైగా దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడే. పలు కేంద్రాలను పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేసిన పాలనాధికారి. దళిత యువకుని హత్యా యత్నం కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. బాధితులకు న్యాయం చేయాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.